హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు కేవలం 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లికేట్ చేసుకునే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే కల్పిస్తున్నారండి. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 13,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు దీనికి సంబంధించి ఎక్కువ పోటీ అయితే ఉండదండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డేట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు అంతా కూడా వీడియోలో క్లియర్గా చెప్తారండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది నాకు తప్పకుండా కావాలండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే నేను బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అధికారికంగా మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ వరకు జనరల్ క్యాడర్ వారు అయితే అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వారైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వారు 30 ఇయర్స్ వరకు అప్లికేట్ చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండ్ వారికి అయితే 3 ఇయర్స్ ఏజ్ ఇచ్చారు కాబట్టి వారు 28 ఇయర్స్ వరకు అప్లికేట్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే కనుక 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే 12th క్లాస్ పాస్ అయిన వారు అందరూ కూడా అప్లికేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా మీరు 12th క్లాస్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫెయిల్ అయిన వారు కూడా ఎలిజిబుల్ అన్నమాట, ఇది గమనించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారండి. ఈ యొక్క స్కిల్స్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే పర్ మంత్ అయితే మీకు 13,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా క్లియర్గా ఇచ్చారండి, ఇదంతా చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, మనకి ఇనిషియల్గా 1 ఇయర్ పాటు మీకు కాంట్రాక్ట్ కింద ఉంటుందండి చెప్తున్నారు. అలాగే లెటర్ తర్వాత ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఈ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు 1 ఇయర్ తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మీరు వర్క్ అనేది ఏం చేయాలో చెప్పేసి ఇచ్చారు చూడండి. మనం ఏం చేయాలంటే ఫిల్లింగ్ అండ్ ఆర్గనైజింగ్ డాక్యుమెంట్స్, ఆఫీసులో డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు వాటిని ఆర్గనైజేషన్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, అలాగే గ్రీటింగ్ విజిటర్స్, అంటే ఎవరైతే ఆఫీస్కి సంబంధించి విజిట్ చేస్తారో వాళ్ళని రిసీవ్ చేయడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ చేయడం అండ్ హ్యాండిల్ జనరల్ ఎంక్వైరీస్, అలాగే ఆర్గనైజేషన్ మీటింగ్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మేనేజింగ్ ఆఫీస్ ఎక్విప్మెంట్, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట, గమనించండి. ఫ్రెండ్స్, మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మార్చ్ 18th లోపు మనకి టైం అనేది ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా వీలైన తొందరగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనకి ఇది ప్రాపర్లీ కాంట్రాక్ట్ పీరియడ్ కింద తీసుకుంటామని చెప్తున్నారు. మీకు ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, అంటే మీ పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారంట, పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని తీసుకుంటామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క లింక్ ద్వారానే మీరు అప్లికేషన్ అంతా కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అంటూ ఏమి ఉండదండి, మీకు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్న అందరికీ కూడా అఫీషియల్గా ఇంటిమేషన్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఈ విధంగా మీకు సెలక్షన్ అయితే చేస్తారంట. క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై ది ఆన్లైన్ అప్లికేషన్ టైంలో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఇంకో విషయం చెప్తున్నారండి, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఫాల్స్ మిస్టేక్ అయితే దయచేసి చేయకండి అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా జాబ్ సెలెక్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు జాబ్ సెలెక్షన్ కూడా తొందరగానే పూర్తి చేస్తారంట. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్ విల్ బి కాంటాక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరికీ మాత్రమే ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి అందరికీ ఎటువంటి
ఇంటిమేషన్ లేదని చెప్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వరంట షార్ట్ లిస్ట్ కాని వాళ్ళకు. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! ఇది మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.